హలో గాయ్స్, వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ ఛానల్. నేను మీ హరి లేట్ కమర్ బ్లాగర్కి అయితే వచ్చేసాం ఇవాళ. అలాగే ఒక ఛానల్కి అయితే లైక్ అయితే చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇవాళ మనం డీమార్ట్కి అయితే వచ్చాం అనమాట. అక్కడ మనం ఏమేమి చేసాం, ఏటేటి చూన్నాం, ఇంకా ఏమేమి కొనడానికి ట్రై చేసాము, ఇంక ఇవన్నీ చూపిస్తానమాట. ఇంక మన వీడియోలోకి అయితే లిఫ్ట్ ఏమి ఎక్కుతామని చెప్పి మెట్లు ఎక్కుంటూ అలా డిమార్ట్ లోపలికి అయితే వెళ్ళిపోయాం సరదాగా. ముందుగా లోపలికి వెళ్ళిపోతే ఏం చేయాలి తెలుసు కదా. ఆ కొత్తగా బ్రాండ్ లైట్ వచ్చి చూసుకున్నాం, అలాగే వాటి ప్రైజెస్ ఎంత ఉన్నాయో కూడా చూసుకున్నాం. అలాగే కొద్ది ముందుకెళ్తే డిమార్ట్ ప్రసాదం కూడా తీసుకున్నాం అనమాట. పంచదార అలాగే వేరుశనగపప్పు రెండు కలుపుకొని తిన్నాము. అలాగే డిమార్ట్ లో భయ్యా కలిస్తే ఆ భయ్యా కూడా కొద్దిగా ఇచ్చాను డిమార్ట్ ప్రసాదం, అలాగే ఇద్దరు కలిసి తిన్నాము. ట్రాలీ నెలకు కూడా వాడతారని చేసి తమ్ముడిని చూస్తే నాకు ఇప్పుడే అర్థమైంది. ఆ తమ్ముడు విషయం వదిలేస్తే అలా పైకి అయితే వెళ్ళాము. ఇంకా అంతా చేశాను కానీ ట్రాలీ అయితే మర్చిపోయాను. అందుకే ఏం చేయాలి అర్థంగా అలా ఫ్లోర్ అంతా తిరిగిస్తాను. ఇంకా ఎవరైనా బోర్ కొడితే సినిమాలకి వెళ్తాడు, లేదంటే పార్క్కి వెళ్తాను. నేనైతే డిమార్ట్కి అయితే వస్తాను, ఎందుకంటే ఇక్కడ అంత కలరింగ్ ఉంటుంది. వచ్చినందుకు 1% కూడా డిసప్పాయింట్మెంట్ లేకుండా అంత ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అంత బాగుంటది. క్యారేజ్ బాక్స్ కావాలంటే మా వాడు బాక్స్ అయితే కొనుక్కున్నాడు. 99 రూపాయలు అంటే ఈ బాక్స్ వస్తా కాదో మీరే చెప్పండి. ఓ బాక్స్ అయితే అయితే పడిస్తాడు. వీడికి యాటిట్యూడ్ అయితే మాకు అర్థం కాదు, చాలా యాటిట్యూడ్ చూపిస్తాడు. కొన్నోడికైనా చాలదు. మా వాడే వాటర్ బాటిల్ కొనిసిన చాలా సీరియస్ గా చూస్తున్నాడు. అంతా సెలెక్ట్ చేసి ట్రాలీలో వేసుకొని కిందకి వెళ్ళేసి వదిలేయడమే కదా అని నేనంటే లేదమయ్యా కొంటానని చెప్పి సీరియస్ గా బాక్స్ అయితే కొనిచ్చాడు. డిమార్ట్ లో ఎక్కడైనా ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు అనుకుంటే ఈ టాయ్ స్టోర్ దగ్గరికి అయితే రావచ్చు. ఇక్కడ ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు, ఎవరేమండు. ఇన్ని టెస్ట్లైనా చేయొచ్చు దాంతో. ఈ రొట్టెల కలత అయితే ఒక లైక్ అయితే కొట్టండి, అందరూ లైక్ అయితే కొడతారని అయితే అనుకుంటున్నాను. వీడియో తేడా అయితే మాత్రం రొట్టెల కలర్ అయితే తిరిగిపోద్ది నాకు. అలా దిక్కుంటూ కింద క్లోతింగ్ అయితే వచ్చేసాము సెకండ్ ఫ్లోర్ కి. క్లోతింగ్ అయితే చాలా బాగున్నాయి, మస్ట్ ట్రై అని చెప్పాలి. ట్రైయే కాదు, నచ్చితే కూడా తీసుకోవచ్చు, అంత బాగున్నాయి బట్టలు ఇక్కడ. వేరే స్టోర్స్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఏ డ్రై షార్ట్ వచ్చేసరికి 200 రూపీస్ పడుతుంది. వద్ద కాదో మీరే చెప్పండి. అక్కడి నుండి చూసుకుంటూ కిందకైతే వచ్చేసాం అనమాట. ఇది మన అసలైన గ్రోసరీ స్టోర్. మనం మెయిన్ ఆడుకోవాల్సిన స్టోర్ అయితే ఇదేనమాట. ఇక్కడికైతే వచ్చేసాము. మీకు ఇక్కడ మేము ఏడ్ చేసాము అన్నీ మీరైతే చూస్తారు. చాలా చిత్నీయాసాలు అయితే వేసాము. ఉన్న స్టీల్ ప్యాకెట్ కవర్ అయితే చింపేసి సోపులు ఎన్ని ఉన్నాయైతే చూసాము. ఇక్కడ మా వాడైతే సోపులు ఎన్ని చూస్తారు, పార్క్ అవన్నీ సోపులు పాపం టేప్ అయితే ఉంది. దానికి యాడ్ తీసి ఓపెన్ చేసి మళ్ళీ పెట్టేశాడు. యాజువల్గా టేప్ వేసి మళ్ళీ అక్కడ పెట్టేశాడు. చూస్తారు ఎలా పడుతున్నాడా. అది మళ్ళీ కనబడ్డాడు డిమార్ట్ చూసింది. మామూలుగా చేయట్లేదు ఈసారి. చిత్తుని కార్తో వచ్చాడు, ఎంటర్టైన్ చేయడానికి కార్తో అయితే వచ్చాడు. మళ్ళీ సంతోష్ సోప్ సీల్ అయితే ఓపెన్ చేస్తాడు మా వాడు. ఎందుకో తెలీదు, ఎందుకురా అంటే సోపులు ఎన్నో చూస్తాడంట. చూడండి ఎలా కష్టపడతాడు సోపు సీల్ తీయడానికి. సీల్ తీసి సోపులు ఎన్నో చూస్తాడు. ట్రాలీ తీసుకొని వేసుకొని కొన్ని సరుకులన్నీ ట్రాలీలు అయితే వేసి బిల్లింగ్ అయితే బిల్లింగ్ అయితే చేస్తాం అనమాట. డిమార్ట్ లోని ఫ్రీ ఐటమ్స్ గిఫ్ట్స్ పెడతాడు. ఇది మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, నాకైతే తెలియదు వీటి కోసం. మొత్తంగా సరుకులన్నీ బిల్లింగ్ అయితే చేసుకొని బయటకైతే వచ్చాను. కవర్ పట్టుకొని బయటకైతే వెళ్ళిపోతాను అనమాట. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అయితే చేయండి, కామెంట్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈస్ డిమార్ట్. అంతే అయిపోయింది.